నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం సర్చ్ ఆపరేషన్ను వేగవంతం చేశారు అధికారులు. 11 సహాయక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్వీనర్ బెల్ట్ పునరుద్ధరణ పనులను స్పీడప్ చేశారు. టన్నెల్లోని మట్టి తరలింపే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. మరోవైపు జీపీఆర్ రాడార్తో 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టీఎంబీ మిషన్ను గ్యాస్ కట్టర్తో సహాయక బృందాలు కట్ చేస్తున్నాయి. 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఎస్ఎల్బీసీ వద్ద 11వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11 బృందాలతో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే ప్రధానంగా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో మట్టిని తరలించడమే లక్ష్యంగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కూడా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు మాత్రం వేగవంతం చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ ను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకొస్తే దాదాపు 800 టన్నులు ప్రతిరోజు 800 టన్నులు కూడా బయటికి మట్టిని తరలించే అవకాశం కన్వేయర్ బెల్ట్ ద్వారా ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదట కన్వేయర్ బెల్ట్ కు సంబంధించిన పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి వాటిని ముగిస్తే కనుక దాదాపు రోజు 800 టన్నులకు సంబంధించిన మట్టిని కూడా బయటికి తరలించే అవకాశం ఉంది. దీంతో సహాయ చర్యలు మరింత ముమ్మరంగా చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ఈ రోజు మట్టి తరలింపే లక్ష్యంగా దాదాపు అలా పేరుకుపోయినటువంటి 6000 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన మట్టిని కూడా పూర్తిగా బయట తరలించాలంటే కష్టతరమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇందుకు సంబంధించి సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జోష్నా, నరేంద్రచారి, థ్యాంక్ యూ.